ఒంటరిగా ఉన్నప్పుడు ఈ 4 పనులు చేయడం వల్ల ఖచ్చితంగా విజయం లభిస్తుందని చాణక్యులు చెప్పారు. వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక చక్కటి కథని చెప్పుకుందాం. ఆచార్య చాణక్యుడు మన జీవితాలకు సంబంధించి అనేక విషయాలను బోధించాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఈ 4 పనులు చేయడం వలన విజయం లభిస్తుందని చెప్పారు. కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు ఏ పనులు చేయడం మంచిదో తెలుసుకుందాం. ఆచార్య చాణక్యుడు విజయవంతమైన జీవితాన్ని గడపడానికి ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలు వివరించారు. అంతేకాకుండా ఒంటరిగా ఉన్నప్పుడు ఈ 4 పనులు చేయడం వల్ల ఖచ్చితంగా విజయం లభిస్తుందని చెప్పారు. ఆ 4 విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మొదటిది అధ్యయనం. జీవితంలో విద్య అనేది చాలా ముఖ్యమైనది, విలువైనది మరియు మన నుండి ఇతరులు దొంగలించలేని గొప్ప ఆస్తి. అలాంటి విద్యను ఒంటరిగా ఉన్నప్పుడు డిస్టర్బెన్స్ లేని ప్రదేశంలో చదువుకోవడం మంచిదని చాణక్యులు వివరించారు. ఇక రెండవది ధ్యానం. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీ చుట్టూ నిశ్శబ్దంగా ఉండాలి. మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు ధ్యానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. సాధన చేయడం కష్టంగా ఉండదు అని చాణక్యులు అన్నారు. ఇక మూడవది డబ్బుకు సంబంధించిన విషయాలు. మనం ఏదైనా డబ్బుకు సంబంధించిన లావాదేవీలు లేదా డబ్బుకు సంబంధించిన ఏదైనా పని చేయబోతున్నట్లయితే దానిని ఒక్కరే ఉన్నప్పుడు చేయటం మంచిదని చాణక్యుడు తెలిపారు. ఎవ్వరికీ తెలియకుండా కొన్ని ఆర్థిక లావాదేవీలు చేయాలని సూచిస్తున్నారు. ఎందుకంటే మీకు సంపద ఎక్కువగా ఉందని ఇతరులకు తెలిస్తే మీపై అసూయపడే అవకాశం ఉంటుంది. కాబట్టి డబ్బు విషయాలను ఎప్పుడూ రహస్యంగా ఉంచండి అని అన్నారు. ఇక చివరిది ఆహారం. ఆచార్య చాణక్యుడు ఏకాంతంగా ప్రశాంతమైన మనసుతో ఆహారం తీసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే తినేటప్పుడు ఇతరులతో మాట్లాడటం లేదా ఇతర విషయాల గురించి ఆలోచించడం మంచిది కాదని సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ ఆలోచనలు మీరు తినే ఆహారాన్ని కూడా ప్రభావితం చేస్తాయని ఆయన వివరించారు. ఒంటరిగా ఏకాంతంగా అంటే చుట్టూ నిశ్శబ్దంగా ఇతరులు లేకుండా ఉండటమే కాకుండా మన మనస్సు కూడా ప్రశాంతంగా నిర్మలంగా ఉండటం అని చాణక్యులు అన్నారు. అప్పుడే మన పని మరింత వేగంగా ఆటంకం లేకుండా పూర్తవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.